ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనము. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రకటన గ్రంథాన్ని చదవడానికి భయపడతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో జరగబోయే అనేక విషయాలను వెల్లడించింది. అన్నింటిలో మొదటిది నా ప్రశ్న ఏంటంటే, విశ్వాసులుగా మీరు ప్రభువు రాకడ గురించి తెలుసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? దేవుడు నిన్ను తనతో తీసుకెళ్తాడా లేదా అనే సందేహం మీకు ఇంకా ఉందా? లేదా మీరు మీ విశ్వాసాన్ని అనుమానిస్తున్నారా? మనందరి వాదనలు వినడానికి న్యాయమూర్తి త్వరలో రాబోతున్నాడు. అతను మీరు ఊహించిన దానికంటే చాలా త్వరగా వస్తాడు. దేవుని ప్రజలందరూ విశ్వాసంలో బలంగా నిలబడవలసిన సమయం ఇది. మరియు దేవుడు చూడ్డానికి వచ్చినప్పుడు మీ విశ్వాసం నిలిచి ఉండేలా చూసుకోండి. ఒక అందమైన పాట ఉంది. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. రక్షణ మీకోసం మాత్రమే కాదు, విశ్వాసం ద్వారా దానిని పొందే ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ప్రభువు నడిపిస్తున్నట్లుగా ఆయన కోసం ఆత్మను గెలిచి మీ రక్షకుని ఎదుర్కోండి. దేవుడు ఇప్పుడే వస్తున్నట్లయితే నోవహు వంటి నమ్మకమైన వ్యక్తిని, మోషే వలె పౌలు వంటి నమ్మకమైన వ్యక్తిని ఆయన కనుగొంటాడా? మీరు అలాంటి విశ్వాసంలో ఉన్న వ్యక్తి కాగలరా? ఈనాడే మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.